హాయ్ అండి. మొన్న నెక్ వీడియో చూసి ప్రాక్టీస్ చేసి ఉంటారనుకుంటున్నాను కుట్టుకోవాలనుకున్నోళ్ళు. ఇగోండి యోక్ పార్ట్ వేస్ట్‌గా ఉంటాయి కదా! పాత చీరలు ఏవైనా వాటి మీద ట్రై చేసుకోండి ఫస్ట్. నేను ఇంత కొలత అని ఏం చెప్పట్లేదు. రఫ్‌గా చెప్తున్నాను ఇది. ముందు కుట్టడం వచ్చిందనుకోండి అప్పుడు నేను కొలపెట్టి చెప్తాను. నెక్ ఫ్రంట్ నెక్ ఎక్కువ, బ్యాక్ నెక్ తక్కువ తీసుకోవాలి. ముందు బ్యాక్ నెక్ 2 పక్కలు కలిపి కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర కట్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి కట్ చేసేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకుంటాం. వీటికి నేను ఫస్ట్ నెక్‌లో చెప్పాను కదా! నెక్ ఎలా కుట్టాలో అని. అలా క్లాత్ తీసుకుంటాను అనమాట. ఓన్లీ 3 పార్ట్స్ ఇదంతే. యోక్ పార్ట్, ఫ్రంట్, బ్యాక్ అంతే. ఇదిగోండి చూడండి. ఇది ఆర్మ్ హోల్ అంటే చంక దగ్గర కూడా కుట్టేసుకోవాలి. ఎందుకంటే స్లీవ్‌లెస్ కాబట్టి. లేదంటే ఓన్లీ నెక్ తిరిగేసుకుంటే చాలు. హ్యాండ్ ఏసుకోవచ్చు. నేను ఇప్పుడు హ్యాండ్ నేర్పితే మర్చిపోతారని జస్ట్ నెక్ మీద ఓన్లీ నెక్, ఆర్మ్ హోల్ కుట్టుకొని స్లీవ్లెస్ ఫ్రాక్ చెప్తున్నాను నేను ఇప్పుడు. ఈజీగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ మీకు తొక్కడం, కుట్టేయడం, నెక్ తిరిగేయడం నేర్పించాను కదా! సో ఇవి చాలు. మీకు ఫ్రాక్ రావాలి కుట్టడం అంటే జస్ట్ అవి చాలు. తొక్కడం వచ్చి నెక్ తిరిగేయడం వస్తే సరిపోతుంది మిషన్ తొక్కడం వచ్చిన వాళ్ళకి. అయితే ఇదిగోండి నేను ఆల్రెడీ మీకు నెక్ చెప్పినట్టు ఇలాగ కట్ చేసేసుకుంటారు. తర్వాత టక్స్ పెట్టుకొని నెక్ తిరిగేసేసుకుంటారు అంతే కదా! అయిపోయిన తర్వాత బ్యాక్ కూడా సేమ్ ఇలానే. ఇది కొంచెం నీట్‌గా తిరిగేసుకోవాలి. ఎందుకంటే మనకి ఓన్లీ నెక్ కాదు కదా! ఆర్మ్ హోల్ సైడ్ కూడా ఉంది కాబట్టి నీట్‌గా తిరిగేసి పెట్టుకుంటారు. కొంతమందికి అలా నిలబడలేదంటే కుట్టేసుకోమని చెప్పాను కదా! వేసుకోండి. అవసరం లేదు కానీ మ్యాక్సిమం అవసరం లేదు. ఇదిగోండి ఇది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చూపించలేదు. ఇదిగోండి వైట్ థ్రెడ్డే వేసాను నేను. మీకు నేను కుట్టు ఎక్కడెక్కడ వేసానో తెలియాలని నేను వైట్ థ్రెడ్ వేసి మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇది తిరగేయకూడదు. ఇగోండి రాదు అంటే మాత్రం తిరిగేసేసుకొని భుజాలు అతికేసుకోండి. వస్తుంది అంటే మాత్రం ట్రై చేయండి. స్లీవ్లెస్ కదా బాగుంటుంది. లోన్ ఇలాగా పెట్టుకున్న తర్వాత అదిగోండి అలా కుట్టేసి ఇప్పుడు తిరిగేసుకోండి. చాలా నీట్‌గా వస్తుంది. అంటే మన రెడీమేడ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా! అలా వస్తుంది అనమాట నీట్‌గా. ఇదిగోండి ఇప్పుడు యోక్ పార్ట్ అతుక్కుంటాం. అయితే మధ్యలోకి టక్స్ అంటే అక్కడికి వచ్చే వరకు కుచ్చుళ్ళు పెట్టుకోవాలని. వచ్చిన వాళ్ళు నార్మల్‌గా బిళ్ళ కుచ్చుళ్ళు పెట్టండి బాగుంటాయి. లేదు అంటే మీకు హ్యాండ్ ఫ్రీ అయ్యే వరకు మామూలు కుచ్చుళ్ళు పెట్టేసుకోండి. లేదు ట్రై చేస్తే మాత్రం బిళ్ళ కుచ్చుళ్ళు పెట్టండి. అటొకటి, ఇటొకటి, అటొకటి, ఇటొకటి ఇలాగ పెట్టుకుంటే బాగుంటాయి. ఇప్పుడు మనకి యూనిఫామ్ ఫ్రాక్స్‌కి నెక్స్ట్ స్కర్ట్స్‌కి వస్తాయి కదా! వాటిని బిళ్ళ కుచ్చుళ్ళు అంటారు. ఇవి చూడడానికి అందంగా అనిపిస్తాయి అనమాట. నాకు ఇష్టం బిళ్ళ కుచ్చుళ్ళు. సో నేను ఎవరికి ఫ్రాక్ కుట్టినా కూడా లెహంగాలు కుట్టినా నేను బిళ్ళ కుచ్చుళ్ళు పెట్టే కుడతాను. మామూలు కుచ్చుళ్ళు అయితే మాత్రం నేను పెట్టను. మామూలుగా స్టెప్ బై స్టెప్ వచ్చేవైతే నేను పెట్టను. బిళ్ళ కుచ్చుళ్ళే బాగుంటాయి. లాస్ట్‌లో అలా కుట్టుకున్న తర్వాత ఫినిషింగ్ ఇచ్చేసుకుంటారు. ఇచ్చేసుకున్న తర్వాత ఇటు అటు కుట్టుకుని ముందు బయట నుంచి కుట్టేసుకున్న తర్వాత తిరిగేసి అప్పుడు లోన కుట్టేసుకోవాలన్నమాట. అప్పుడు దారాలు ఊడకన్నా ఓవర్లాక్ మిషన్స్ ఉంటాయి కదా! అలా లేని వాళ్ళు ఇలా అంటే లేని వాళ్ళు అంటే మీకు ఉండదనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. నీట్‌గా వస్తుందన్నమాట. ఇదిగోండి నాకు పైన పోసుకుట్టు వచ్చింది. సో దాన్ని నేనేం చేశానంటే పైన పోసుకుట్టు వస్తే కూడా ఎలాగో చెప్తున్నాను చూడండి. కింద పోసుకుట్టు వస్తే ప్లేట్ సెట్ చేయాలని చెప్పాను కదా! అదే పైన పోసుకుట్టు వచ్చిందనుకోండి కింద బాబిన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందని అర్థం. తీసి మళ్ళీ పెట్టుకొని కుట్టుకోండి. పోసుకుట్టు వచ్చినా కూడా కొంతమంది కుట్టేస్తారు. కుట్టు పడుతుంది కదలే అని. కానీ వద్దు. ఈజీగా ఊడిపోద్దనమాట. సో పోసుకుట్టు వచ్చినా కూడా నీట్‌గా తీసి పెట్టుకొని కుట్టుకోండి. ఒక 2 నిమిషాలు ఏముంది. ఇదిగోండి ఫ్రాక్ రెడీ అయిపోయింది. అసలు చాలా ఈజీగా ఫ్రాక్ అయిపోయింది. బయట బోలెడు రేట్లు ఉన్నాయి. అవి కూడా చిరిగిపోతున్నాయి కొంటే. సో ఇలా నీట్‌గా ఫ్రాక్ కుట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో స్లీవ్స్ అటాచ్ కూడా చెప్తాను. మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.